ఏదో నేననుకున్నట్టు అయిపోతుంది. నేను రావద్దు, నా జోలికి రావద్దు రావద్దని నేను ఇంట్లో ఇబ్బంది లేకుండా దేవుడు అంటే నా మీదకి రావద్దని కోరుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళు ఇక్కడ ప్రార్థన పెట్టేయాల పాస్టర్ గారు పక్కమ్మతో పాములో లాగా వచ్చేస్తుంది, నా మీదకి వచ్చేస్తుంది. నా మీదకి రాగాని మామూలు అప్పుడు గట్టిగా పట్టేసుకున్నాను. అక్క పట్టుకున్నానా పట్టేసుకున్న దానికి పాస్టర్ గారి మీద ఆవిడ మీదకి వెళ్తున్నా చూసాను. ఈ సైడ్ నుంచి ఎలా వచ్చాను, నా మీదకే వచ్చాను. పాములు కానింది అంకలమ్మ ఏదో వచ్చేస్తుంది అనేసి వెళ్ళిపోయి అంకలమ్మ దగ్గరికి వెళ్ళిపోయేదానికి పాటలమ్మ గారి మీద వెళ్ళిపోయింది. నేను ఆవిడ దగ్గర తప్పుకున్నానా ఇది మీద వెళ్ళిపోయింది. మొత్తం ఎవరికి కనపడదు కానీ ఇవి కనపడే వరకు కొంతమంది చెప్పారు. వాళ్ళు మొత్తం రాయలమ్మ గారు చెప్పారు, చాలా మంది చెప్పారు. ఇక్కడి నుంచి తెల్ల పౌరు కింద మొత్తం ఆత్మ మరి ఈవిడికి మొన్న హనుమంత కృష్ణ గారు దేవుడు గారి కూడా డాబా పైన మొక్కుబడి ప్రార్థన కూడిగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే మనం అందరం వెళ్ళాం. ఆదివారం సాయంకాలం వెళ్ళాం. ఫస్ట్ పాటలు పాడారు కానీ అసలు ఎక్కడ కూడా ఎవరు హృదయం తాకలే, ఎవరికి సంతోషం లేదు. పాటలు పాడారు, ఫస్ట్ నేను పాడాను, ఫస్ట్ నేను పాడాను కానీ నాకు ఏమి ఉత్సాహంగా సంతోషం అనిపించలే. పాటలు పాడారు, అయిపోయింది. వాక్యం శక్తి ప్రారంభించారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వాక్యం ప్రారంభించినప్పుడు దాన్ని తాకేదానికి మరి ఆయన పని కదా, అది వాక్యం చెప్పే పని ఆయనది. వచ్చి నన్ను తాకాడు. వాక్యం చెప్తుండగా మరి పరిశుద్ధ అనే పాట నేను తీసి ముందుగానే అక్కడ ఎక్కున్నాను ఫస్ట్ పాడదామని. కానీ అలా ఆ టేబుల్ మీద పెట్టాను. ఆకానే వాక్యం చెప్పిన అయిపోయాక అప్పుడు పరిశుద్ధ అనే పాట ఎత్తుకున్న పాట ప్రారంభించాను. నేను పాడుతాను ఉన్నాను. ఈ పాట నాకు తెలియకుండానే నాలో ఉండి ఎవరు గట్టిగా పాడేస్తున్నట్టు ఉంది. నాకు తెలియకుండానే ఓ స్పీడ్గా అదైతే స్లోగా పాడాలి, లెక్క పాడతారు. కానీ ఈ పాట ఇంకో మోడల్గా వచ్చేసింది. పాట నా నోట చాలా నాకు కూడా ఆనందం వచ్చేస్తుంది. నా నోట పలుకుతుంది ఆ పాట. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అయితే ఈమెకి నా వెనకాల ఆ డాబా పైన వెనకాల నుంచి లయ్యవాట తెల్ల పౌరులాగా పరిశుద్ధాత్మ దేవుడు నా పక్క అమ్ముటబడి వచ్చి ఈమె దగ్గరికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ పౌరుడు వెళ్ళిపోయేదానికి ఈవిడ అంటున్నాడు, బాబు నా మీదకి రావద్దు నేను తట్టుకోలేమని ఆ బట్ట మీద మాత్రం నేను గట్టిగా పట్టేసుకుంటాను. ఈ బాబురు లోపల పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతున్నాడు. ఈవిడ ఎప్పుడైతే ఇలాగైనా భయపడిందో వెంటనే పాస్టర్ గారి మీదకి సుఖరేపు గారి మీదకి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ వాడు గట్టిగా కేకలేసి భాషలో వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఆ పాట 2 సార్లు పాడాను. సోపు ఆ పాట పాడుతూనే ఉన్నాను నేను. ఆ నోట అందరికీ కదిలింపు వచ్చి అందరికీ ఒక ఉత్సాహం వచ్చేలాగా జరిగింది ఆ పాట. మరి అలాగే ఆ రోజు అలా జరిగింది. మన శుక్రవారం రాత్రి ఇక్కడ అగ్ని అనే పాట పాడాం. అగ్ని పరిశుద్ధాత్మని అగ్ని అనే పాట పాడాను. అది రాసుకున్నాను, మన యూట్యూబ్లో చూసి ఆ పాట రాసుకున్నాను. ఆ పాట పాడాను ఫస్ట్ మొన్నే పాడాను, అది రాశాక. అయితే ఆ పాట పాడేటప్పుడు ఈ తెరలోంచి బలిపేట నుంచి తెల్ల పావురు కింద నా పక్కన పడి రయ్యి మంటలకు వచ్చేస్తాను. మళ్ళీ ఈవిడ కనపడినాడు. ఈవిడ మళ్ళీ భయపడిపోయి ఆనందజ్యోతి మీద పట్టేసుకున్నాడు. ఈవిడ భయమేసేసినాడు. పరిశుద్ధాత్మ పావులో చూసి పరిశుద్ధాత్మ దేవుడు పావులో కూడా చూసి ఈ తెల్ల పావులు ఎగురుకుండా రయ్యమంటే ఈవిడ వచ్చేద్దాను నా పక్కన. ఈవిడ చూసిందట నా మీదకి వచ్చేద్దాను. ఈవిడ భయపడిపోయి
ఆవిడ పట్టేసుకున్నారు. ఈలోన పాస్టర్ గారికి వచ్చింది అనమాట పరిశుద్ధాత్మ. ఆవిడ భాషలో ప్రార్థన చేసి మాట్లాడారు. ఏంటంటారా, మన మధ్యకి పరిశుద్ధాత్మ దేవుడు తెల్ల పావుల రూపంలో ఇక్కడ ఈ సందులో సంచరిస్తున్న చాలా మంది ద్వారా సాక్ష్యం చెప్తారు. వాళ్ళ కనపడతాం ఎవరో లేదు ముగ్గురికి ఆత్మ మొత్తం భాషలో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మొన్న హనుమంత కృష్ణ గారు మరి ఇంటిగా డాబా పైన ముక్కువేడు ప్రార్థన ఇక్కడ, అలాగే ఈవిడ కనపడ వస్తాం పరిశుద్ధాత్మ దేవుడు పావుల రూపంలో వస్తాం ఈవిడ కనపడతాం. ఈవిడ భయపడి ఆ మీద రాబోతాడు. మరి ఆ తర్వాత వారిద్దరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. వాళ్ళు భాషలో మాట్లాడటం చేశారు. మన శుక్రవారం రాత్రి ఈ సన్నిధిలోనే మళ్ళీ అగ్ని అగ్ని పరిశుద్ధాత్మని అగ్ని పాట పాడుతుండగా మరి మళ్ళీ ఈవిడికి కనపడి ఈ బలిపేట నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పావు రూపంలో ఇలాగ నా పక్కన పడి ఎలా వస్తాం ఈవిడ కనపడతాం పాస్టర్ గారి మీదకి వస్తాం జరిగింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మన సంఘంలో బలంగా దిగి వస్తున్నాడు. మరి గొప్పగా సాక్ష్యాలు చెప్తున్నారు మీరంతా. మరి అగ్ని మండించి అగ్ని మండించి అనే పాట పాడడం మీరు ఆ పాట పాడినప్పుడు కూడా చాలా భయంకరంగా ఇక్కడ పరిశుద్ధాత్మ మొత్తం చాలా ఇదిగా జరిగింది. ఆ పాట యూట్యూబ్ లో వీడియో చేసి దేవుడి సాక్ష్యం దీవించిన కాక.